హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ కపుల్. సో ఈరోజు వ్యాక్సినేషన్ సిరీస్లో ఎపిసోడ్ 2 అండ్ ఇవాళ ఇంకొన్ని టిప్స్ తెలుసుకుందాం. సో దిస్ ఈస్ డాక్టర్ తేజశ్రీ, పీడియాట్రిషియన్. సో టిప్ నెంబర్ 1 ఏంటంటే, ప్రతిసారి వ్యాక్సినేషన్ విజిట్కి వెళ్ళినప్పుడు మీ బేబీ గ్రోత్ గురించి తెలుసుకోండి అండ్ కావాల్సిన న్యూట్రిషన్ ప్లాన్ గురించి కూడా మీ పీడియాట్రిషియన్ని అడగండి. టిప్ నెంబర్ 2, ఇమీడియట్గా వ్యాక్సినేషన్ అయిపోగానే వెళ్ళిపోకుండా ఒక 20 to 30 మినిట్స్ అక్కడే వెయిట్ చేయండి. ఎందుకనంటే ఇమీడియట్ రియాక్షన్స్ వస్తే ట్రీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంజెక్షన్ చేసిన సైట్లో ఇంటికి వెళ్ళాక ఏమైనా పెయిన్ కానీ, రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ వస్తే కోల్డ్ ప్యాక్ పెట్టుకోవచ్చు. కోల్డ్ ప్యాక్ లేకపోతే ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్లో ఒక ఐస్ క్యూబ్ వేసేసి పెట్టేసి దాన్ని ఆ సైట్ దగ్గర ఉంచవచ్చు. సో మీకు ఏదైనా టాపిక్ గురించి ఏమైనా టిప్స్ కావాలన్నా, లేదంటే ఏదన్నా కంటెంట్ గురించి కావాలన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫర్ మోర్ సచ్ కాంటెంట్ ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ కపుల్.